నిజామాబాద్ జిల్లా పద్మశాలి హాస్టల్ భవనానికి సంబంధించి మెయింటెనెన్స్ గురించి అలాగే ఆ ప్యానెల్కి సంబంధించి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి సంఘ అభివృద్ధి ప్యానెల్ ఎలక్షన్ జరగబోతున్నాయి అతి త్వరలో. కాబట్టి ఈరోజు మా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ మోహన్ దాస్ గారు ద్వారా ఈరోజు ఈ యొక్క గుర్తుని ఆవిష్కరిస్తున్నాము. ఈ శంకు అనే గుర్తు ఏదైతుందో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ప్యానెల్లో ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తున్నటువంటి రమాకాంత్ అన్న మరియు చంద్రరవి గారు వీరిద్దరి ప్యానెల్లో మేము ఈ యొక్క గుర్తుని ఆవిష్కరిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే పద్మశాలి సంఘం నిజామాబాద్ అనేది చాలా ఉన్నతమైంది అండ్ చాలా కాలంగా వారి యొక్క సేవలు జిల్లా పద్మశాలి సంఘ సభ్యులందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే హాస్టల్ నిర్వహణ కూడా హాస్టల్కి సంబంధించినటువంటి పద్మశాలి హాస్టల్ అనేది ఎంతో పేరెన్నికగన్నది. చాలామంది విద్యార్థులకు ఎంతో ఆశ్రయం కల్పించి ఎంతోమందికి ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి యొక్క హాస్టల్. ఎన్నికలు ఈ మధ్య జరగబోతున్నాయి కాబట్టి ఒక మంచి ప్యానెల్లో మీరందరూ ఉన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల మేరకు తెలంగాణ జాతిపిత అయినటువంటి తను ఆయనతో పాటు పద్మశాలీలకు ఔన్నత్యాన్ని కృషి చేసినటువంటి వారి యొక్క సేవలు అమోఘమైనవి. ఈ ఎలక్షన్స్లో జరగబోయే ప్యానెల్లో శంకు గుర్తుకు సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ యొక్క గుర్తును ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా బావగారైనటువంటి సాగర్ గారు, రమాకాంత్ అన్న, అధ్యక్షులు మోహన్ దాస్ గారు అండ్ రామచందర్ అన్న, శేఖర్ అన్న, రమేష్ గారు, చందు, రమణ గారు, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరం కూడా ఈ యొక్క గుర్తుని ప్రమోట్ చేస్తున్నాము. అలాగే వారి యొక్క విజయానికి పద్మశాలి హాస్టల్ భవన నిర్మాణానికి కానీ మెయింటెనెన్స్ కానీ మంచి అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఈ ప్యానెల్కి సంబంధించి ఉపాధ్యక్షులుగా రమాకాంత్ గారు మరియు చంద్రరవి గారు సంపూర్ణ మద్దతు మన మిత్రులందరూ కుల బాంధవులందరూ కూడా తెలిపాలని మా యొక్క పట్టణ పద్మశాలి సంఘం తరఫు ఆహ్వానించి ఇది ఆవిష్కరింపజేసినటువంటి సార్కి మరియు మా సాగర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పద్మశాలి హాస్టల్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్గా సత్యపాల్ అధ్యక్షులుగా, అదేవిధంగా ఆర్మూర్ ప్రాంతం నుండి ఉపాధ్యక్షులుగా కుక్కల రమాకాంత్ గారు, అదేవిధంగా చెన్నరవి సంయుక్త కార్యదర్శిగా పోటీలో ఉన్నారు. వీరికి ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఈరవత్రి రాజశేఖర్ గారు కూడా వారి మద్దతును తెలియజేసి ఈరోజు వారి చేతుల మీదుగా వీరికి ఈ కొండ లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్కు శంఖం గుర్తు వచ్చిన సందర్భంగా దీన్ని ఆవిష్కరిస్తూ వారు గొప్ప మెజార్టీతో ఈ ప్యానెల్ గెలుపొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.